హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ఏపీలోని విజయవాడ, కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయి. వాగులు, వంకలు పొంగి ప్రధాన రహదారులు, కాలనీలను చెరువులుగా మార్చేశాయి. దీంతో ప్రజలు గత 3 రోజులుగా వరద నీటిలోనే ఉంటూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతికీడుస్తున్నారు. అన్నీ కోల్పోయినా తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక ₹50 లక్షల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే విశ్వక్సేన్ జూనియర్ బాటలో తన వంతుగా విరాళం ప్రకటించారు. అయితే ఈ విరాళాలు స్వయంగా ఎన్టీఆర్ అందిస్తాడని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా 2 రాష్ట్రాల వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన చెక్కులను నేరుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేయాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారట. రేవంత్ రెడ్డిని కలిసే కంటే మొదటగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట. అయితే ఒంటరిగా వెళ్లకుండా టాలీవుడ్ పెద్దలతో కలిసి చంద్రబాబు నాయుడును కలవాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా విరాళాలు ప్రకటించిన చెక్కులను అప్పగించనున్నారట. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు కూడా చెప్పబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు.